దేశంలో ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లో టాటా మోటార్స్ రికార్డు సృష్టించింది. ఈ ఏడాది సెప్టెంబర్లో ప్యాసింజర్ వెహికల్ సేల్స్ విపరీతంగా పెరిగాయి. ఒక్క నెలలోనే ఏకంగా 60,907 యూనిట్లు విక్రయించి రికార్డు నెలకొల్పింది. గతేడాది సెప్టెంబర్తో పోలిస్తే 47% వృద్ధి సాధించింది. అయితే డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 59,667 యూనిట్లు కాగా ఎక్స్పోర్ట్ సేల్స్ 1,240 యూనిట్లుగా నమోదైంది. ఒకే నెలలో 60,000కు పైగా యూనిట్లు అమ్మకం టాటా మోటార్స్ చరిత్రలోనే అత్యధికమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ సేల్స్తో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ మోటార్ ఇండియాను అధిగమించి దేశంలోని ప్యాసింజర్ వాహన మార్కెట్లో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఈవీ సేల్స్ 9,191 యూనిట్లుగా నమోదైంది. ఇక ఈవీ సేల్స్ గతేడాదితో పోలిస్తే 96% వృద్ధిని నమోదు చేసిందని, దీంతో త్రైమాసిక ఈవీ అమ్మకాలు 24,855 యూనిట్లకు చేరిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సిఎన్జి మోడల్స్ అమ్మకాలు 17,800కు పైగా యూనిట్లు దాటాయి. సెప్టెంబర్ నెల తమకు మైలురాయి నెలని 60,907 యూనిట్లతో అత్యధిక అమ్మకాలు నమోదు చేసి 47% వార్షిక వృద్ధిని సాధించామని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలిపారు. ఇక టాటా నెక్సాన్ ఎస్యూవీ అమ్మకాల్లో అత్యధిక రికార్డు నెలకొల్పింది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే 22,500 యూనిట్లకు పైగా డెలివరీ అయ్యాయి. ఇప్పటి వరకు ఏ టాటా మోడల్ కూడా ఇలాంటి నెలవారీ అమ్మకాల రికార్డును సాధించలేదు. ఇక హ్యారియర్, సఫారీ మోడళ్లు, అడ్వెంచర్ ఎక్స్ ఎడిషన్, కొత్త పవర్ ట్రైన్ ఆప్షన్లతో చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు సాధించాయి. ఇక వాహన పోర్టల్ డేటా ప్రకారం టాటా మోటార్స్ సెప్టెంబర్లో 40,594 యూనిట్ల రిజిస్ట్రేషన్లు సాధించింది. మహీంద్రా 37,015, హ్యుందాయ్ 35,443 రిజిస్ట్రేషన్లు జరిగాయి. మారుతి సుజుకి మాత్రం 122,278 యూనిట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు ఈ అమ్మకాలకు జోరందించాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలు ఆటోమొబైల్ రంగంలో ధరలపై కీలక ప్రభావం చూపించాయి. పెట్రోల్ 1200cc, డీజిల్ 1500cc వరకు ఉన్న కార్లపై జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు. కాంపన్సేషన్ సెస్ పూర్తిగా తొలగించారు. ఇక పెద్ద కార్లు, ఎస్యూవీలపై పన్ను భారం 43.5% నుంచి 40%కి తగ్గింది. అంతేకాక దసరా పండుగ సీజన్ కావడంతో డిమాండ్ను పెంచాయి. సెకండ్ హాఫ్లో బుకింగ్స్ డబుల్ అయ్యాయి. జీఎస్టీ తగ్గింపు తర్వాత ఉత్పత్తి లభ్యతను పెంచి ధర వ్యూహాన్ని పదును పెట్టి మార్కెట్లో దూకుడు పెంచామని శైలేష్ చంద్ర తెలిపారు. నవరాత్రి మొదటి రోజే 10,000 వాహనాలను డెలివరీ చేశామన్నారు. ధర తగ్గింపులు మోడల్ ప్రాతిపదికన మారాయి. నెక్సాన్లో 1.55 లక్షల వరకు, హ్యారియర్లో 1.44 లక్షల వరకు, సఫారీలో 1.48 లక్షల వరకు తగ్గింపులు ఇచ్చారు. పండుగ ఆఫర్లతో కలిపి కస్టమర్లకు మొత్తం 2 లక్షల వరకు ఆదా అవుతోంది. పండుగ సీజన్తో కలిసి వచ్చిన ఈ పన్ను సంస్కరణలు ఆటోమొబైల్ అమ్మకాల కోసం అనుకూల వాతావరణం సృష్టించాయి. జీఎస్టీ తగ్గింపుల తర్వాత కొత్త బుకింగ్స్ రెట్టింపు అయ్యాయి. దీనివల్ల మిగతా ఆర్థిక సంవత్సరానికి ఆశాజనక పరిస్థితి ఏర్పడింది.